హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం జున్ను ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామా. ఇది కేక్లా చేస్తున్నాను నేను. జున్ని చూసారా, మనకి పీసెస్ ఎంత చక్కగా కట్ అవుతున్నాయో. మంచి టెక్స్చర్తో ఈ జున్ను రెడీ చేసుకోవచ్చు. దీనికోసం సొంటి మిరియాలు కలిపిన బెల్లం అమ్ముతారు, అది తీసుకుంటున్నాం. పౌడర్ చేసుకుంటున్నాం, క్రష్ చేసుకొని. అలాగే ఇందులో ఒక 3 ఇలాచీ కూడా యాడ్ చేసుకొని బాగా క్రష్ చేస్తున్నాం. ఇప్పుడు 1.5 లీటర్ జున్ను పాలు తీసుకుంటున్నాం. అలాగే 1.5 లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ యాడ్ చేస్తున్నాం. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా మ్యాష్ చేసుకున్న బెల్లం ఉంది కదా, ఆ బెల్లాన్ని యాడ్ చేసుకుందాం. ఇలాచి బెల్లం రెండింటిని కూడా మనం స్మాష్ చేసుకున్నాం కదా, అది యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి. 1.5 లీటర్కి 3 లీటర్స్ మిల్క్ తీసుకోవాలి. నేను 1.5 లీటర్ మిల్క్, ఒక ఫుల్ టిన్ మిల్క్ మేడ్ యూస్ చేస్తాను నేను. దానివల్ల కేక్లో వస్తుంది అన్నమాట మనకి జున్ను. సో ఇప్పుడు ఒక ఫుల్ టిన్ నేను మిల్క్ మేడ్ యూస్ చేస్తున్నాను. యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఇవన్నీ కూడా బెల్లం అంతా బాగా కరిగిపోయినాక మనం ఏ బౌల్స్లో అయితే మనం జున్ను చేసుకుందాం అనుకుంటున్నామో ఆ బౌల్స్లోకి ఈ మిల్క్ అంతా యాడ్ చేసుకోండి. ఇప్పుడు కేక్ టిన్లోకి యాడ్ చేసుకున్నాను. దీన్ని 45 మినిట్స్ మనం ఇడ్లీ ఎలా స్టీమ్ చేసుకుంటామో అలా స్టీమ్ చేసుకోవాలి. మనకి కుక్ అయిందో లేదో చూసుకోవడానికి ఒక నైఫ్ పెట్టి ఇలా చూస్తే నైఫ్ క్లీన్గా వస్తే మనకి జున్ను రెడీ అయిపోయినట్టే. దీన్ని ఒక ½ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని డిమోల్డ్ చేసుకోవడమే. ఇప్పుడు మనం కట్ చేసుకొని చూద్దామా. డిమోల్డ్ చేసుకుంటున్నాం. దీన్ని కట్ చేసి చూపిస్తాను చూడండి ఎంత బాగా వస్తుందో. మిల్క్ మేడ్ వేయడం వల్ల మనకి థిక్నెస్ వస్తుంది. చూసారా ఎంత నీట్గా కట్ అయ్యే పీసెస్లో సర్వ్ చేసుకోవడమే.